గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీలో లిసనింగ్ స్కిల్స్, ఈ లిసనింగ్ స్కిల్ నుండి వచ్చేటువంటి రెగ్యులర్ బిట్స్ మీరు కనుక అబ్జర్వ్ చేసి ఉండుంటే టాప్ డౌన్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్, బాటమ్ అప్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అని ఈ టూ ఇష్యూస్ పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అసలు ఈ టాప్ డౌన్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అంటే ఏంటి, బాటమ్ అప్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అంటే ఏంటి, అసలు ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అంటే ఏంటి, అసలు లిసనింగ్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్లీజ్ కమ్. లాంగ్వేజ్ స్కిల్స్లో మనకి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ప్రధానంగా ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఇవి ఈ ఫోరింటిని కలిపి మనం ఏమంటామంటే లాంగ్వేజ్ స్కిల్స్ అంటాం. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ ఆర్డర్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే హారల్డ్ ఈ పామర్. ఎవరు? హారల్డ్ ఈ పామర్ ఈ ఆర్డర్ని ఇచ్చినటువంటి వ్యక్తి. అయితే ఇందులో ఫస్ట్గా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటిది ఏంటంటే లిసనింగ్. ఈ లిసనింగ్ మనకి 4 టైప్స్ ఉంటాయి అని ఆ 4 టైప్స్ని డిస్క్రైబ్ చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే అడ్రియన్ డాఫ్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఆర్డర్ని ఇచ్చిందైతే మాత్రం హారల్డ్ ఈ పామర్. ఈ లిసనింగ్ యొక్క 4 టైప్స్ని గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరనంటే అడ్రియన్ డాఫ్. ఈ 4 టైప్స్ ఏంటంటే క్యాజువల్ లిసనింగ్, ఫోకస్డ్ లిసనింగ్, అప్రిషియేటివ్ లిసనింగ్ అండ్ జస్ట్ లిసనింగ్. ఇవి ఈ 4 టైప్స్ ఆఫ్ లిసనింగ్ స్కిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే అడ్రియన్ డాఫ్. అయితే ఇప్పుడు మనకి ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అండ్ ఈ ప్రాసెస్లో 2 టైప్స్గా మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాప్ డౌన్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అండ్ బాటమ్ అప్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్, ఈ 2 కూడా తెలుసుకోవాలి. అయితే అందులో భాగంగా అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, లిసనింగ్ ప్రాసెస్, వినేటువంటి ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆ లిసనింగ్ అనేది తెలియడానికి ముందు మనకు 2 పదాలకు అర్థం తెలియాలి. ఏంటంటే అది హీరింగ్, లిసనింగ్. ఈ రెండింటికి కూడా అర్థం ఏంటంటే వినడమే. హీరింగ్ అన్నా వినడమే, లిసనింగ్ అన్నా కూడా వినడమే. హీరింగ్ అంటే క్యాజువల్గా వినడం, అంటే ఆటోమేటిక్గా వినడం. ఇప్పుడు నేను చెప్పే క్లాస్ వింటున్నా కూడా మీరు రకరకాల సౌండ్స్ని అబ్జర్వ్ చేస్తుంటారు. అది ఆటోమేటిక్ తెలియకుండానే మన చెవికి వచ్చేస్తూ ఉంటుంటుంది. అలా ఆటోమేటిక్గా జరిగేటువంటి వినేటువంటి శబ్దాలను ఏమనొచ్చు అంటే మనం హీరింగ్ అని. అటెంటివ్గా వింటే, మనం అటెన్షన్ పే చేస్తూ ఏదైనా ఒక శబ్దాన్ని లేదా ఒక పాటని, ఒక క్లాస్ని వింటే దాన్ని లిసనింగ్ అని అంటాం. అంటే వినేటువంటి ఒక వ్యక్తి అటెన్షన్ పే చేస్తే అది లిసనింగ్, పే చేయకుండా కూడా ఏవైనా వినపడితే చెవికి దానిని హీరింగ్ అని అంటుంటాం. ఓకేనా? అయితే ఈ హీరింగ్ అనేది క్యాజువల్గా ఎప్పుడు జరుగుతుంటుంది, నిరంతరం మన రోజులో. కాబట్టి ఇది మన పెద్దగా ప్రభావం చేయదు. ఏది ప్రభావం చేస్తుంటుంది అని అంటే లిసనింగ్. ఇది చాలా ముఖ్యమైనది. బాగా వినేటువంటి వ్యక్తి ఎక్కువ నేర్చుకుంటాడు, బాగా వినలేనటువంటి వ్యక్తి చాలా తక్కువ నేర్చుకుంటాడు. అది మనకు తెలిసిందే. కాబట్టి ఈ లిసనింగ్ ప్రాసెస్, ఈ వినే ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఇక్కడ మీరు గమనించవచ్చు. కొంచెం క్లియర్గా వినడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక ప్రాసెస్, లిసనింగ్ ప్రాసెస్ జరగాలంటే డెఫినెట్గా 2 వ్యక్తులు ఉండాలి. ఆ 2 ఎవరు? స్పీకర్ మాట్లాడేవాడు, సెకండ్ లిసనర్ వినేవాడు. ఈ 2 మధ్య జరిగేటువంటి ప్రాసెస్ని మనం ఏమనొచ్చు అంటే లిసనింగ్ ప్రాసెస్ అని అనవచ్చు. అంటే స్పీకర్ తను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో దాన్ని ఇన్పుట్ అని, వినేటువంటి వ్యక్తి ఏదైతే రిసీవ్ చేసుకున్నాడో దాన్ని అవుట్పుట్ అని కూడా మనం అనవచ్చు. అయితే స్పీకర్ మాట్లాడేటువంటి మాటల్ని ఈ లిసనర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఎన్కోడ్ చేస్తాడు. ఇతను మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చేటువంటి స్పీచ్ ఏదైతే ఉందో, మాట్లాడిన మాటలని లిసనర్ ఏం చేస్తాడు, వినేవాడు ఎన్కోడ్ చేస్తాడు. ఎన్కోడ్ చేసి తను మళ్ళీ తిరిగి ఏం చేస్తాడంటే డీకోడ్ చేస్తాడు. డీకోడ్ చేసి ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఫీడ్బ్యాక్ ఇస్తే అప్పుడు స్పీకర్ మాట్లాడినటువంటి మాటలు విని ఇతను అది ఎన్కోడ్, డీకోడ్ చేసి ఒక రిజల్ట్, ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఈ స్పీకర్ మాట్లాడేటువంటి వ్యక్తికి ఏంటంటే ఇతను విన్నాడు అని. అంటే ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ స్పీకర్కి అర్థమవుతుంది ఏమని, ఇతను విన్నాడు, లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే వినలేదు అని విషయం క్లియర్గా స్పీకర్కి తెలుస్తుంది. సో ఈ మధ్య జరిగేటువంటి ఈ ప్రాసెస్నే ఎన్కోడింగ్, డీకోడింగ్ ప్రాసెస్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే లిసనింగ్ ప్రాసెస్గా మనం చెప్పొచ్చు. అయితే ఈ ఎన్కోడింగ్, డీకోడింగ్ ప్రాసెస్
ఎవరైతే బాగా చేస్తుంటారో వాళ్ళు వింటున్నట్టు, ఎవరైతే సరిగా చెయ్యట్లేదో ఆ స్పీకర్ చెప్పేటువంటి విషయాలని అర్థం చేసుకోవట్లేదు, వినట్లేదు అనేటువంటి విషయం చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఎలాగో చూడొచ్చు, ఈ ఎన్కోడింగ్ డీకోడింగ్ ప్రాసెస్లో భాగంగా ఏమేం చేస్తుంటాడు లిసనర్ అనేది చూడొచ్చు. అంటే దీన్ని మనం 2 టైప్స్గా చెప్పవచ్చు. ఆ ప్రాసెస్ని బాటమ్ అప్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అని, లేదా టాప్ డౌన్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అని కూడా మనం పిలవచ్చు. అయితే లిసనర్ ఏం చేస్తాడంటే, స్పీకర్ మాట్లాడేటప్పుడు లిసనర్ ఏం చేస్తాడంటే, ఈ స్పీకర్ మాట్లాడేటువంటి మాటల్లో సౌండ్స్ని, వర్డ్స్ని, స్ట్రెస్ని, ఇంటోనేషన్ని, లింగ్విస్టిక్ ఫీచర్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే, అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. నేను మాట్లాడేటప్పుడు నా పదాలు, నా మాటలు, ఆ మాటలకు ఉన్నటువంటి అర్థాలని మీరు గ్రహిస్తే దానిని బాటమ్ అప్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అని అంటాం. ఏదైనా స్పీకర్ మాట్లాడినటువంటి మాటలు లేదా ఆ మెసేజ్ అర్థమైతేనే కదా ఫీడ్బ్యాక్ ఇవ్వగలం మనం. అంటే ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి లిసనర్ పొజిషన్లో ఉన్నారు. నేను చెప్పేటువంటి విషయం మీకు అర్థమవుతుంది, అర్థం అవ్వలేదనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, నేను మాట్లాడినటువంటి మాటల్ని మీరు గ్రహిస్తే, అంతే కదా. నేను మాట్లాడుతున్నటువంటి మాటల్ని, వాటి యొక్క అర్థాలని కనుక మీరు గ్రహించగలిగితేనే కదా మీకు అర్థమైంది, అర్థం అవ్వలేదనే విషయం తెలుస్తుంది. సో అలా నేను మాట్లాడిన మాటల్లో పదాలని, వాటి సౌండ్స్ని, స్ట్రెస్, ఇంటోనేషన్, వాటి మీనింగ్ని కనుక మీరు గ్రహించగలిగితే ఆ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ని మనం ఏమనొచ్చు అని అంటే బాటమ్ అప్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అని అంటాం. అంటే దీనితో పాటు టాప్ డౌన్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అని అనదర్ టైప్. దీనిని ఏమంటామంటే, మనం ఈ సౌండ్స్తో పాటు లిసనర్ ఏం చేస్తాడంటే, స్పీకర్ మాట్లాడేటప్పుడు లిసనర్కి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని అతను చెప్తున్నటువంటి విషయాన్ని ఇంకొంచెం ఎలాబరేటివ్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకుంటాడు. అంటే తనకి ఇంకొంచెం బాగా అర్థం అవ్వాలంటే ఏం చేస్తాడంటే, ఇదివరకే లిసనర్కి ఉన్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ని, బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ని ఉపయోగించి అతను మాట్లాడుతున్నటువంటి విషయానికి కనెక్ట్ చేసుకుంటాడు. దాని ద్వారా ఏమవుతుందంటే, ఈ స్పీకర్ మాట్లాడుతున్నటువంటి విషయం చాలా తొందరగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనిని ఏమంటామంటే మనం టాప్ డౌన్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అని అంటాం అన్నమాట. ఓకేనా. బాటమ్ అప్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అండ్ టాప్ డౌన్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్, ఈ రెండు కూడా లిసనింగ్ ప్రాసెస్లో ఏ లిసనర్ అయితే యూజ్ చేసుకుంటాడో ఆ లిసనర్ని మనం ఎఫెక్టివ్ లిసనర్ అని అనొచ్చు. మనం ఏదైనా ఒక విషయాన్ని వినేటప్పుడు ఓన్లీ స్ట్రెస్, వర్డ్స్, సౌండ్స్, ఇట్స్ మీనింగ్, అంటే చెప్పేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి సారాంశాన్ని మాత్రమే కాకుండా దానితో పాటు తనకు ఉన్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ని ఉపయోగించుకొని చెప్తున్నటువంటి విషయాన్ని ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అటువంటి లిసనర్ని మనం ఏమనొచ్చానంటే ఎఫెక్టివ్ లిసనర్ అని అనవచ్చు. లేదు ఓన్లీ దీన్ని మాత్రమే స్వీకరించుకుంటాం, ఆ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ని ఏమంటామంటే మనం బాటమ్ అప్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అని. లేదా ఇలా తన బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకుంటూ వింటే ఆ విషయాన్ని ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేసుకుంటే దాన్ని ఏమనొచ్చు టాప్ డౌన్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ అని అనవచ్చు. సో ఈ విధంగా స్పీకర్కి, లిసనర్కి మధ్య జరిగేటువంటి లిసనింగ్ ప్రాసెస్ మనకి ఆధారపడి ఉంటుంది. బాటమ్ అప్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ గాను, టాప్ డౌన్ ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ గాను. థ్యాంక్ యూ.